చేయాలి యేసు ప్రభు వారు దాన్ని వదిలిపెట్టేసేయాలి. సరే నరికితే నరికేవాళ్ళే, ఇంకెప్పుడు చేయమాకని వదిలిపెట్టేయాలి. కానీ ఆయన ఏం చేశాడు, నీ కత్తి తీసి వరలో పెట్టు పేతురు, ఇది కాదు మన పద్ధతి అన్నట్టుగా ఆ చెవును తీసి మళ్ళీ తిరిగి అతికించాడు. ఇప్పుడు మన పర్స్పెక్టివ్ అది. ఇప్పుడు మీరు నిన్న ఫోన్ చేసినప్పుడు ఏం చేయాలి, మీరు ఏమంటే మీరు జాన్ పాల్ గారిని వ్యతిరేకిస్తున్నారనో లేకపోతే ఏదన్నా అదే దాని ఆ ఉద్దేశంతో మీరు చెప్పారు కదా రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ప్రతిరోజు నిత్యం నాకు వాట్సాప్ లో అమ్మ నా బూతులు తిడతా, ఇంట్లో ఆడవాళ్ళని, తల్లిని, చెల్లిని, భార్యని బూతులు తిట్టుకుంటా మెసేజ్లు పెడతంటే నేను కంప్లైంట్లు కూడా ఇచ్చా. ఇవన్నీ మీకు తెలుసా? ఇప్పుడు మీరు యాజ్ ఏ క్రిస్టియన్ గా ఇచ్చారా లేకపోతే జర్నలిస్ట్ గా ఇచ్చారా? నేను ఒక జర్నలిస్ట్ గా ఇచ్చా. సో జర్నలిస్ట్ గా ఇచ్చినప్పుడు అది మీ వ్యక్తిగతం, లేకపోతే సమాజం పట్ల మీకున్న అది ఆ కన్సర్న్. కానీ అది అసలు అది క్రిస్టియానిటీ పరిధిలోకి రాదు. ఎందుకంటే మీరు జర్నలిస్ట్ గా మీరు మీ బాధ్యతని మీరు నెరవేర్చారు కాబట్టి ఆయన బూతులు తిడతాడో మీరు బూతులు తిడతారో అది సెకండరీ. కానీ క్రిస్టియానిటీ దగ్గరికి వచ్చేసరికి ఆయన బూతులు తిట్టాడు కాబట్టి తిరిగి మళ్ళీ మనం బూతులు తిట్టామంటే వాడికి మనకి తేడా ఏంటి? వాడికి మనకి తేడా ఏంటి? అంతే కదా. ఇప్పుడు ఎవరో పాస్టర్లు చేశారని చెప్పి జాన్ పాల్ కూడా వాళ్ళని విమర్శలు చేయడం అది ఎంతవరకు కరెక్ట్? దానికి చెప్తాను. ఇప్పుడు జాన్ పాల్ ఏమన్నా నీతిమంతుడా? లేదు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ చెబుతుంది. బైబిల్లో ఉంది కదా. మరి జాన్ పాల్ నా మీద కాదండి, నిన్న నా మీద గంట సేపు మీరు రెడ్డి గారు, నా పేరు రవీంద్ర, రెడ్డి తీసేశాను నేను, నా పేరు రవీంద్ర గారు. ఏంటి మనం అరగంట అయినా మాట్లాడుకుందాం, గంట అయినా మాట్లాడుకుందాం, మనం చక్కగా మాట్లాడుకుందాం. ఇప్పుడు గంట సేపు నా మీద జాన్ పాల్ వీడియో చేసినందుకు కాదు బాధ, ఆ గంట సేపు దేవుడి వాక్యం చెప్పచ్చు కదా, సువార్త చెప్పొచ్చు కదా. ఓన్లీ సొల్యూషన్ అనే ఛానల్ ఉంది, 2500 ప్రసంగాలు ఉన్నాయి దాంట్లో. ఎవరి? జాన్ పాల్ గారి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మీరు అంటే ఇక్కడ జాన్ పాల్ సంఘమా లేకపోతే మీరు ఏ సంఘానికి? లేదండి, నేను ఆయన సంఘం కాదండి. నేను వెళ్ళేది ఆయన మీరు అన్నట్టుగా విపరీతంగా ఏ సంఘాన్ని అయితే విమర్శిస్తున్నాడో ది పెంతెకోస్తు మిషన్ ఆ సంఘానికి వెళ్తున్నాను నేను. మీరు ఆ సంఘానికి వెళ్తున్నారు? అవును. ఇప్పుడు మీరు పెట్టే మీటింగ్ మీ సంఘస్థులందరూ కలిపి పెడుతున్నారా, మీరు ఒక్కళ్ళే పెడుతున్నారా? అది నా వ్యక్తిగతం అండి. మీ వ్యక్తిగతంగా పెడుతున్నారు అంటే మీ సంఘంతో గానీ మీ సంఘ పాస్టర్లతో గానీ సంబంధం లేదు? సంబంధం లేదు. వచ్చేవాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు. అంతే చెప్తాను. జాన్ పాల్ కి ట్రావెలింగ్ ఖర్చులు ఎంత ఇస్తున్నారు మీరు? మీరు నమ్మరు నేను చెప్పింది. ఇప్పటికీ కనీసం ఒక 9 సెషన్లు పెట్టాను నేను ఒక సంవత్సరంలో. ఈ 9 సెషన్లకు గాను జాన్ పాల్ గారికి నేను ఇచ్చింది ఎంతయా అంటే ఒక్కసారి రెస్టారెంట్ కి తీసుకెళ్లి బిర్యానీ పెట్టాను అంతే. లిటరల్ గా చెప్తున్నాను, మీరు నమ్మినా నమ్మపోయినా నాకు అనవసరం. బైబిల్ పట్టుకొని చెప్పండి. ఒట్టు వెయ్యొద్దు అన్న కారణం చేత నేను ఒట్టు పెట్టట్లేదు. లేకపోతే జాన్ పాల్ కి ఒక్కసారి కూడా రూపాయి ఇవ్వకుండా హైదరాబాద్ నుంచి కారు ఖర్చులు పెట్టుకొని ఆయన వచ్చి వెళ్తున్నాడు. ప్రామిస్ గా చెప్తున్నాను, ఒట్టు వెయ్యొద్దు అని ఉంది కాబట్టి నేను వేయట్లేదు. 9 సార్లు మీరు సెషన్స్ పెడితే ఈ 9 సార్లు అతను 10,000 రూపాయలు ఖర్చులు పెట్టుకుని హైదరాబాద్ నుంచి వస్తున్నాడు. అవును. రూమ్ కూడా మీరు తీరు రూమ్ తీసేదేం లేదు. ఆయన సాయంత్రం 5 గంటలకు వస్తాడు, చెప్తాడు, వెళ్ళిపోతాడు అంతే. ఇక్కడ స్టే ఏం లేదు, ఇక్కడ స్టే కూడా ఏం లేదు. ఈ 9 సార్లు నేను ఒక్కసారి రెస్టారెంట్ కి తీసుకెళ్లి ఆయనకి బిర్యానీ పెట్టించాను. మిగతా 8 సార్లు ఇక్కడ మేము ఏదైతే వండామో అదే తినేసి వెళ్ళిపోయాడు అంతే తప్ప నేను నా జేబులో నుంచి రూపాయితో రూపాయి బిళ్ళ ఇవ్వలేదు. ఇప్పుడే కాదు, నాకు జాన్ పాల్ గారు 5 సంవత్సరాల నుంచి తెలుసు. 5 సంవత్సరాల నుంచి నేను ఆయన వీడియోలు చూస్తున్నాను, ఆయన నాకు పరిచయం ఉంది. 1 సంవత్సరం నుంచి నేను ఆయనతోటి నెలకు ఒకసారి సెషన్ పెట్టిస్తున్నాను. ఈ 5 సంవత్సరాల జర్నీలో నా ఫోన్ పే ద్వారా గానీ నా చేతులతో గానీ రూపాయితో రూపాయి బిళ్ళ ఇవ్వలేదు. ఇది సత్యం. మీరు పెట్టే మీటింగ్ కి ఎవరెవరు డొనేషన్ ఇచ్చారు అంటే? ఎవరు ఇవ్వలేదండి, నా స్వయంగా నా జేబులో నుంచి తీసి పెడుతున్నాను. నేను ఎవరి దగ్గర కూడా రూపాయి అడగలేదు. నేను మొన్న లైవ్ లో కూడా చెప్పాను, ఎవరన్నా రావాలనుకుంటే రండి, ₹1 బిళ్ళ ఎవరు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులతో ఇక్కడ ఏమి లేదు, మీరు వచ్చి వాక్యం వినేసి పెట్టింది తినేసి వెళ్ళిపోండి అని చెప్పి నేను లైవ్ లో కూడా చెప్పాను. నేను అంటే ఇప్పుడు మీ స్థానిక సంఘస్థుల దగ్గర నుంచి కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఎవరి దగ్గర ₹1 బిళ్ళతో ₹1 బిళ్ళ తీసుకోలేదు నేను.
నేను ఎవరిని అడగలేదు. ఇప్పుడు నేను పాస్టర్ని కాదు, నేను జర్నలిజం లో 8 ఏళ్ల నుంచి ఉన్నాను. మరి మా మీద జర్నలిస్టుల మీద జాన్ పాల్ వీడియో చేయొచ్చా? ఇందాక మీరు ఇదే ప్రశ్న అడిగారు, నేను దానికి చెప్తుంటే మీరు అడ్డుపడ్డారు. నేను దానికి ఒక్క నిమిషం చెప్తున్నానండి. మనలో మనమే ఇట్లా వీడియో చేసుకోవచ్చా అంటే బయట వాళ్ళకి మనకి తేడా ఏంది అన్నప్పుడు మీరు అన్నారు మరి మన పాస్టర్లో విమర్శించవచ్చా అని. బయటోడికి మన గురించి పూర్తిగా అవగాహన లేదు కాబట్టి, దీని మీద వాడికి ఇష్టం లేదు కాబట్టి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. కానీ మనలో ఉన్న వాళ్ళు ఆ విధంగా చేసి ఆ విధంగా మాట్లాడి లేకపోతే ఎలా చనిపోయారండి మీకున్న మీ అభిప్రాయం ప్రకారం? అంత పెద్ద పెద్ద విషయాలు వద్దండి, జనరల్ గా ఏమన్నా జనరల్ గానే మీరంటే అది మీరు జాన్ పాల్ అన్నట్టు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అనుకుంటున్నారా, లేకపోతే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులు అనుకున్నట్టుగా అనుమానపడినట్టుగా చంపేశారు అనుకుంటున్నారా? మీరు ఒక వ్యక్తిగా, మీరు క్రిస్టియన్ గా కాదు, ఒక వ్యక్తి